Tupa, tupa, tupa. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ ట్రాకింగ్ రేయాన్స్. ఇలా ఉన్నారండి, బాగున్నారా? నేనైతే నెక్స్ట్ బ్లాగ్ తోటి అయితే మీ ముందుకు వచ్చానండి. ఇక్కడ ఏంటంటే అసలు ఈ రోజైతే ఎన్ని పెళ్ళిళ్ళు ఉన్నాయంటే అసలు ఎవరం ఎక్కడికి వెళ్ళాలో అనేది కూడా అర్థం కాకుంటుంది. మొత్తానికి అయితే అన్నీ ఆలోచించి మనకు దగ్గర వాళ్ళది మనం ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంటాం కదండి. అలా మేము సెలెక్ట్ చేసుకొని అయితే ఎంగేజ్మెంట్కి అయితే మేము ఇక్కడికి కల్వకుర్తి అనే ఊరికైతే వెళ్తున్నామండి. వెళ్ళే దారిలోనే రేయాన్స్ చాలా పడుకున్నాడు. ఇక మేము వెళ్ళేది కల్వకుర్తి కాబట్టి మనకు హైదరాబాద్ నుంచి అయితే ఒక 2 hours అయితే జర్నీ ఉంటుందండి. ఒక్కోసారి అసలు లాంగ్ ఫంక్షన్కి ఏదైనా వెళ్ళాలి అని అంటే చాలా ఇబ్బంది అనిపిస్తుంది కదా. ఎందుకంటే మేకప్ చేసుకొని వెళ్ళడము మళ్ళీ అటెండ్ అవ్వడము అని అంటే దాన్ని మెయింటైన్ చేయాలి కదా. ఇక మళ్ళీ ఎంగేజ్మెంట్ కాబట్టి అలా మేము ఇక రెడీ అయ్యి అయితే బయలుదేరాము. రేయాన్స్ అలసిపోయి ఉన్నాడు. ఇక కొంచెం రేయాన్స్ పెద్ద అవుతున్న కొద్దీ మా సీటు వెనకాల అయిపోయింది. ఎందుకంటే తనకు ఆడుకోనీకి ఫ్రీగా ఉంటుంది, మళ్ళీ తన రెస్ట్ కూడా తీసుకోవచ్చు కదా అన్నట్టు అలా వెనకాలనైతే కూర్చున్నాము. అసలు మాదే లేటు అని అనుకున్నాము, కానీ అక్కడికి వెళ్ళంగానే అప్పుడే స్టార్ట్ అయిపోయింది. కొంచెం హ్యాపీ అనిపిస్తుంది కదండి. ఎందుకంటే పిల్లల్ని రెడీ చేసుకొని మనం వెళ్ళాలి అని అంటే మనము ప్రతి ఫంక్షన్కి అయితే కరెక్ట్ టైంకి అయితే వెళ్ళలేము. ఇక్కడ ఎంగేజ్మెంట్ కాబట్టి అప్పుడే స్టార్ట్ అయిపోయింది. రేయాన్స్ కూడా నిద్రల నుంచి లేచిండు. లేవంగానే తను ఎందుకో ఇక అక్కడ ఫంక్షన్లో ఉండేసరికి చాలా యాక్టివ్ అయిపోయిండు. తెగ మురిసిపోతుండు అందరినీ చూసుకుంటూ. అలా ఫంక్షన్ అయితే అటెండ్ అయిపోయామండి. అటెండ్ అయ్యి కొద్దిసేపు అక్కడ ఉండేసి అయితే మళ్ళీ ఆ రోజే మాకు రిటర్న్ అవ్వడం అయితే జరిగింది. ఇక్కడ రేయాన్స్ అయితే ముద్దుగా ముచ్చట పెడుతుండు. ఇప్పుడే ప్రతిదీ అనడం అయితే స్టార్ట్ చేశాడండి. ఏదైనా అలా అంటున్నప్పుడు వాళ్ళ ఎంబడి పడుతూనే ఉండడం అవుతుంది. అదే పెద్ద వర్క్ మనకి. ఇక వాళ్ళ ఎంబడి పడాలి, వాళ్ళతో మాట్లాడాలి అన్నట్టు. ఇక మాటలన్నీ వచ్చిన తర్వాత మన ఎంబడి పడతారు కావచ్చు ఇక వాళ్ళు. ఇక్కడైతే వీళ్ళందరూ ఫ్యామిలీ పిక్ తీసుకుంటున్నారు. మాకు చాలా చాలా దగ్గర బంధువులు కాబట్టి ఎంగేజ్మెంట్కి అయితే వెళ్ళాల్సి వచ్చింది. కానీ ఈరోజు అసలు ఎన్ని పెళ్ళిళ్ళు ఉన్నాయి కదండి. ఈరోజు February 14 ఉన్నట్టు వసంత పంచమి. కనీసం నాకు ఇంట్లో పూజ చేసుకోవడం కూడా కాలేదు. మార్నింగే లాంగ్ జర్నీ కాబట్టి తొందరగా రేయాన్స్కి అయితే ఫుడ్ అలాంటిది అయితే పెట్టేసుకో ఇంట్లో నుంచి బయలుదేరాము. వచ్చేసరికి మాకు ఇక్కడ 12:30 అలా అయింది. కొద్దిసేపు అలా స్పెండ్ చేసేసి అక్కడ తినేసుకొని అయితే మేము వెంటనే రిటర్న్ అయ్యామండి. అసలు అప్పుడే ఆ రోజే వెళ్ళి ఆ రోజే రావడము మనకు ఎంత టైర్డ్ అయిపోతాం కదా. రేయాన్స్ కూడా చాలా టైర్డ్ అయిపోయినట్టున్నాడు. మెల్లమెల్లగా ఇప్పుడు మనకు ఎండాకాలం కూడా స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ పోదాం అన్నట్టు మాకంటే ముందే అలా వెళ్ళారు. ఇక మొత్తానికి ఇక్కడ ఎంగేజ్మెంట్ పార్టీ అయితే మేము అటెండ్ అయితే బయలుదేరాం. చూడండి అప్పుడే చీకటి అయిపోయింది. మేము రిటర్న్ అయ్యే వరకు సిటీకి వచ్చేసరికి 5:30 అట్లా అయింది. అసలు ఎంత అలసిపోయామో. రేయాన్స్ కూడా అప్పుడే మళ్ళీ పడుకున్నాడు. తనకు అసలు ఈ ఫిబ్రవరి మొత్తం మాకు షెడ్యూల్ అనేది చాలా టైట్గా ఉంది. ఫంక్షన్కి వెళ్ళడము మళ్ళీ పర్సనల్ వర్క్ ఉండడము ఇలాగే జరుగుతుంది. అందుకే ప్రతి వర్క్ ఫుల్ఫిల్ చేస్తున్న కొద్దీ అమ్మయ్య ఈ పని అయిపోయింది అన్నట్టు అలా ఒకటికొకటి పనులు అయిపోతుంటే అమ్మయ్య అన్నట్టే అని అనిపిస్తుంది కదా. అలా మావైతే ఈరోజు చేయాల్సిన వర్క్ అయితే చేసేసుకొని ఇంటికి వచ్చాము. వచ్చేటప్పుడు కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాము. ఇంట్లో కావాల్సినవి అయితే ఐటమ్స్ మధ్యలో ఆగేసి అలా తీసేసుకొని అయితే ఇంటికి వచ్చామండి. ఇక్కడ చిన్నవి చైనా బజార్ అనేది ఉంటుంది కదా, అక్కడైతే తక్కువ ఉంటుంది. ఆపిల్ కట్టరు, మళ్ళీ మస్కిటో బ్యాట్, చిన్న గిన్నెలు, కప్స్ అలాంటివి తక్కువలో ఉండేనైతే అలా కొంచెం మార్కెట్ చేసేసుకొని అయితే ఇంటికి వచ్చామండి. మీరు కూడా ఈరోజు పెళ్ళికి అటెండ్ అయ్యారా? లేదు అంటే సరస్వతి పూజ చేసుకున్నారా? అటెండ్ అయితే ఈరోజు మీకు కూడా ఎన్ని పెళ్ళిళ్ళు ఉండే, అందులో ఎవరి పెళ్ళికి అయితే అటెండ్ అయ్యారో అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మాకైతే ఈరోజు 7-8 పెళ్ళిళ్ళు ఉండే, మ్యారేజెస్ ఉండే. అందులో మేము అటెండ్ అయింది ఒకటే. అలా అటెండ్ అయితే ఇంటికి వచ్చేసరికి మాకు ఈవినింగ్ అయిపోయింది. ఆ రోజైతే ఫుల్ఫిల్గా గడిచిపోయింది. పాలు తాగుతావా? ఎట్లా తాగుతావు వాటర్? చూయించు నాకు వాటర్ ఎట్లా తాగుతావు.
అలా తాగుతావా? తర్వాత ఇక్కడ ఫ్రూట్ బాక్స్ అన్నట్టు ఇది 120కే వచ్చింది. చాలా బాగుంది, క్వాలిటీ కూడా బాగుందండి. ఇలాంటివి ఎన్ని బాక్స్ కొన్నా ఇంతకుముందు మొత్తం పలగొట్టేశాడు, దీన్ని కూడా ఎత్తేశారు. అందుకే ఇది గట్టిగా తీసుకున్నాను. ఫ్రూట్స్ ఎక్కడ దాపెట్టినా కానీ గుర్తుపెడుతుండు, కనీసం దీంట్లో పెట్టినా కానీ ఎక్కడైనా దాపెట్టచ్చు అన్నట్టు. ఎందుకంటే కంటిన్యూ పిల్లలకి కూడా ఫ్రూట్స్ ఇవ్వద్దండి. ఫ్రూట్స్ ఇస్తే వాళ్ళు అన్నం కూడా తినలేరు. అది కూడా మనకు ఫ్రూట్స్ ఇస్తున్న కొద్దీ వాళ్ళకి కడుపు నిండదు, మళ్ళీ అన్నానికే వాళ్ళు ఏడుస్తారు. కాబట్టి నేను ఎప్పుడు అన్నం తిన్న తర్వాతనే, ఫుడ్ పెట్టిన తర్వాతనే రేయాన్స్కి అలా పండ్లు ఇస్తాను. టైం టు టైమే ఇస్తాను కానీ ఎక్కువ అస్సలకే ఇవ్వను. ఇక్కడైతే నైట్ డిన్నర్ అయితే రెడీ అయిపోయిందండి. బీరకాయ శనగపప్పు చాలా టేస్టీగా ఉంటుంది ఆ కాంబినేషన్లో కర్రీ చేస్తే. అదైతే తొందరగా అయిపోతుందని అదే చేసాము. అలసిపోయి ఉన్నాము, అందులో ఇక ముగ్గురం ఏదైతే తినే ఫుడ్ ఉంటుందో అదే చేయడమే బెటరు. మళ్ళీ రేయాన్స్కి వేరు మనకు వేరు అని అంటే అలసిపోయి ఉన్న టైంలో మాత్రం అలాంటివి చేయొద్దనిపిస్తుంది. అందుకే అప్పుడప్పుడు ముగ్గురం కలిసి ఫుడ్డే నేను అలా చేసి పెట్టేస్తాను. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ తోటి అయితే మీ ముందుకు వస్తాను. ఓకే అండి, బాయ్ బాయ్.